హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు. ఈరోజు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే NH-16 నుంచి మనం 2.2 కిలోమీటర్స్ లోపలికి అయితే వచ్చామండి. 2 కిలోమీటర్ల 200 మీటర్ల వరకు లోపలికి వచ్చామన్నమాట. ఇది బొల్లపల్లి టోల్ ప్లాజా నుంచి కూడా మనకి 2.2 కిలోమీటర్స్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ మనకు ఒక మామిడి తోట అనేది వాటర్స్తో 2 బోర్లతో ట్రాన్స్ఫారంతో చుట్టూతో ఫెన్సింగ్ ఉండి మీకు మామిడి తోట అనేది మీకు సేల్కి అయితే వచ్చింది. ఇది ఎర్రమట్టి అయితే ఉంటుంది, మంచి క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా కొనుక్కున్న తోట అండి, కాకపోతే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఈ తోటకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ సైట్ విజిటింగ్ వచ్చేటప్పుడు మీకు సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి. మీరు 1 డే బిఫోర్ మాకు ఇంటిమేషన్ చేయాలి. సైట్ విజిటింగ్ ఛార్జెస్ మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి. దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. జెన్యూన్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి, అలాగే జెన్యూన్గానే మీకు చూపించడం జరుగుతుంది. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ మస్ట్ అండ్ షుడ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక నేను తోట చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తోట చూద్దాం పదండి. ఈ తోటకు వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ రోడ్ అయితే ఉంటుందండి. నార్త్ సైడ్ అయితే మీకు 30 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఈ విలేజెస్ అనమాట. ఇది ఇళ్ళ పక్కనే అయితే ఉంటుంది తోట అనేది. ఈ తోట పక్కన కూడా మీకు ఇల్లులు అయితే వచ్చేసినాయి, మీరు క్లియర్గా చూడండి. అంటే మనకి మెయిన్ రోడ్ కొంచెం దూరం వెళ్తే CC రోడ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మనకి BT రోడ్ వస్తుంది అనమాట. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. 2 ఎకరాల తోట అండి ఇది. మొత్తం మీకు 2 ఎకరాలు అయితే ఉంటుంది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా కొనుక్కున్న తోటనే. 2 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క వచ్చేసరికి 2 ఇంచులు వాటర్ అయితే పడుతుంది. దీనికి వచ్చేసరికి మీకు నార్త్ సైడ్ రోడ్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ సపరేట్గా ట్రాన్స్ఫారం కూడా ఉంది. రోడ్ వచ్చేసరికి మీకు ఇదే రోడ్ అండి. యాక్చువల్గా ఇటు కూడా రోడ్ ఉంది, కాకపోతే ఇది కాలువ అనమాట. మీకు ఇది పంట కాలువ, వేరే వాళ్ళు వేసుకుంటున్నారు. మీకు ఈస్ట్ సైడ్ కూడా రోడ్ ఉంది కానీ కాలువ కాబట్టి ఈ చైన్ పక్కనే కాలువ వస్తుంది, వేరే వాళ్ళు వేసుకుంటున్నారు అనమాట. యాక్చువల్గా ఇది కూడా మీకు కాలువ ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా ఇటు వెళ్తుంది. మనకి మెయిన్ రోడ్ మనకి తోటకి వచ్చేసరికి ఇదే రోడ్ అండి. ఇది నార్త్ సైడ్ రోడ్ ఇది వస్తుంది. చుట్టూత ఫెన్సింగ్ అయితే వేసి ఉంది, మీరు క్లియర్గా చూసుకోండి. చుట్టూత ఫెన్సింగ్ ఉంటుంది. 2 ఎకరాల తోట అండి ఇది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. 1A 1B అడంగులు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఉంది, 2 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసరికి మీకు 2 ఇంచులు వాటర్ అయితే పడుతుంది. ఇటు చూడండి, మీకు లోపల ఇంకో పంట కూడా వేసుకున్నారు. మనకి మామిడి చెట్లు అయితే ఉంటాయి. చుట్టూతో ఫెన్సింగ్ అయితే ఉంటుందన్నమాట తోటకి. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 40 లక్షలు ప్రతి ఎకరా కోట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ మనకి నేషనల్ హైవే నుంచి జస్ట్ మనకి 2.2 కిలోమీటర్స్ ఉంటుంది. 40 లక్షలు ప్రతి ఎకరా కోట్ చేస్తున్నారు. ఆ 40 లక్షలు కూడా లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుందండి. ఎక్కువ మార్జిన్ అయితే ఉండదు, లిటిల్ బిట్ నెగోషియేషన్ మాత్రమే ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసరికి మీకు మాటూరుకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఈ లొకేషన్ హైలైట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నేషనల్ హైవేకి వచ్చేసరికి మీకు 2.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బొల్లపల్లి టోల్ ప్లాజా దగ్గరలో అయితే వస్తుందన్నమాట. ఇది మీకు మాటూరు మండలం కిందకైతే వస్తుంది, అలాగే బాపట్ల డిస్టిక్ కిందకైతే వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే ఇస్తాను. అలాగే లొకేషన్ హైలైట్స్ కూడా మన గుంటూరు ఎంత డిస్టెన్స్ వస్తుంది, విజయవాడ, హైదరాబాద్, ఇటు ఒంగోలు, ఆ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కింద మీకు క్లియర్గా ఇస్తాను అనమాట. టోటల్ డీటెయిల్స్ చూశారు కదా. ఇది నచ్చినట్టయితే ఇది ప్రైస్ అనేది చాలా లిటిల్ బిట్ నెగోషియబుల్ అవుతుందండి, ఎక్కువ మార్జిన్ అయితే ఉండదు. మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నేను లైక్ చెప్పితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోట పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా కామెంట్ చేయండి.